స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై అండి. డీప్ ఫ్రై కాదండి, సెమీ ఫ్రై మామూలుగా వేపుకునేదే. ముందుగా కాలీఫ్లవర్ గ్రేట్ చేసి ఉప్పు, పసుపు వేసి కొంచెంసేపు ఉడకబెట్టుకొని నీళ్ళు వార్చుకొని పక్కన ఉంచుకోవాలండి. దానికి మసాలా అండి కారం, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, వెల్లుల్లిగుడ్లు పచ్చివి, 4, 5 స్పూన్లు నువ్వుపప్పు పొడైనా నువ్వులైనా వేయించుకొని అవి వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. కారం వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉంచుకోవాలండి. అప్పుడు బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా ఉడకబెట్టి వార్చుకున్న కాలీఫ్లవర్ కూడా వేపుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ మాత్రం వేసి ఆ కాలీఫ్లవర్ ముక్కలు వార్చినవి ఉన్నాయి అది వేపుకోవాలండి. 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత వేరే ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర పోపు వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలండి. వేగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ఉడకబెట్టి వాచినవి ఉన్నాయి కదా, అవి వేసి బాగా ఫ్రై అవ్వాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై మూత పెట్టి ఇంకొంచెం మెత్తపడుతుంది. ఇప్పుడు ఉప్పు కొద్దిగా చూసుకోవాలండి. ముందుగా వేసాం కదా, ఆ ఉప్పు చూసుకొని మిగతా బ్యాలెన్స్ సరిపోతే ఉప్పు వేసుకొని మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, కారం అన్నీ కలిపి అవి కూడా వేసి ఆ ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుతూ ఉండాలండి. సిమ్లోనండి ఇదంతాను ప్రాసెస్. హైలో పెడితే మాడిపోతాయి. అప్పుడు ఒక ముక్క టేస్ట్ చూసి ఉప్పు సరిపోతే ఉప్పు సరిపడగా వేసుకొని కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. చూడండి ఎంత చాలా చూడటానికి చాలా రుచిగా ఉంది, తినడానికి కూడా రుచిగా ఉందండి. డిష్ అవుట్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, డీప్ ఫ్రై చేసినట్టు ఉంటుంది. కాలీఫ్లవర్ 65 లాగా కూడా కనిపిస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. మన ఇష్టం. పప్పుల పొడి, నువ్వుపప్పు పొడి వేసుకోవచ్చు, వేరుశనగ పప్పుల పొడి వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, లైక్ చేసిన వారికి, కామెంట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదములండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, పప్పు, పాలకూర, ఇదేంటి కాలీఫ్లవర్ అండి. చాలా రుచిగా ఉంటుంది. సార్ ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.